ఈరోజు యాక్చువల్గా డ్రాఫ్ట్ రోల్ పబ్లికేషన్ ఈరోజు మొత్తం ఎస్ఐఆర్లో యాక్టివిటీ అంతా కంప్లీట్ చేసి ఈరోజు నిక్కగా 135 కేసు మనం ఈరోజు ముషాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ ఈరోజు చేస్తున్నాము. ఈ తర్వాత ఒక వర్క్ ఉంటుంది. మేజర్ రోల్ మేడం చాలా చక్కగా నిర్వర్తించారు. చాలా ఇంపార్టెంట్. కాకపోతే 6 months మేడం గారితో నేను 6 months అయింది అయితే జాయింట్ కలెక్టర్గా. తెలుసు మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ గ్రీవెన్స్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అనేది ఆమెకు సీఎం గారు వెరీ పర్టికులర్గా చూసుకుంటారు. అలాంటి పోస్టును మేడం గారు డీల్ చేశారంటే మొన్న సడన్గా ఒక రోజు ఏమన్నారంటే సార్ ఈ మంత్ ఎండింగ్ సార్ నేను రిటైర్మెంట్ సార్ అన్నారు. ఒకసారి సడన్గా తొందరగా రిటైర్మెంట్ అవుతారనుకోవట్లేదు. కానీ ఆ ప్లేస్ ఎవరు భర్తీ చేస్తారనేది ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాకు సంబంధించి చాలా కీలకమైనటువంటి క్వశ్చన్ మార్క్ అది ప్రశ్న. ఎందుకంటే మీ అందరికీ తెలుసు తిరుపతి జిల్లాలో ప్రధానంగా మండే ఎక్కువగా గ్రీవెన్స్ వస్తాయి. మండే నుంచి సాటర్డే వరకు గ్రీవెన్స్ వస్తూనే ఉంటాయి, పబ్లిక్ వస్తూనే ఉంటారు. కలెక్టర్ గారి యొక్క చొరవ కానీ లేకపోతే ఆఫీసర్స్ ఇది కానీ పబ్లిక్ వస్తూనే ఉంటారు. చూస్తున్నాను చాలా జిల్లాలు పనిచేసాము. అదేవిధంగా తిరుపతి జిల్లాలో చూస్తే ఎక్కువ గ్రీవెన్స్ అనేది తరచుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి కీలకమైన పోస్టుని చేస్తూ ఈరోజు రిటైర్మెంట్ అవడం, రిటైర్మెంట్ ప్రతి ఒక్కరికి తప్పదు. ఉద్యోగులు చేసిన తర్వాత రిటైర్మెంట్ అనేది తప్పదు. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ని భర్తీ చేయడం అనేది ఇప్పుడు మరి నెక్స్ట్ మనకి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ బుధస్కంధాల మీద ఆధారపడి ఉంటుంది. పీజీఆర్ఎస్లో అసలు ఎటువంటి ఏ రిపోర్ట్ అడిగినా క్షణాల్లో మేడం గారు మనకు అందజేసేవాళ్ళు. నిజంగా మీ డిసిప్లిన్ కానీ మీ డెడికేషన్ కానీ ఎందుకంటే నేను చాలా మంది డిప్యూటీ కలెక్టర్ చూసా, నేను డిప్యూటీ కలెక్టర్నే మొదట. అంత డెడికేషన్ ఆ వయసులో కూడా అంత డెడికేషన్ అంత పట్టుదల నిజంగా గ్రేట్ అమ్మా. సో రోజు గారి గురించి చాలా చక్కగా ఆఫీసర్ చాలా మంది మాట్లాడారు. బట్ ఐ వాజ్ మోర్ అంటే ఇంప్రెస్డ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్ స్పీకింగ్. సో మన కళ్ళ ముందే ఇంట్లో ఒక మనిషి 24 గంటలు చిరునవ్వుతో ఉంటే హ్యాపీ ఫ్యామిలీ, పాజిటివ్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అండ్ దానివల్ల సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా ఎలా అవుతారు అనేది మన కళ్ళ ముందే ఉన్నారు. అఫ్కోర్స్ సార్ ఇస్ ఆల్సో ఏ జోయల్ అండ్ cheerful person, but I don't know about you. I have seen Rosemont garu for the past 2+ years. మీరు అందరూ చెప్పినట్టుగానే ఇప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మొహం మీద చాలాసార్లు మీ అందరికీ కూడా చెప్పాను, మొహం మీద చిరునవ్వుతో ఉంటే చాలా సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి. లైవ్ ఎగ్జాంపుల్ మన రోజ్మోర్ గారు. నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్లో కూడా దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. బికాస్ అట్ హోమ్ ఎంత స్ట్రెస్ ఉన్నా, వర్క్ స్ట్రెస్ ఉన్నా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేసరికి అదే టెంపో మెయింటైన్ చేస్తూ వర్క్ స్ట్రెస్ని అక్కడ ఏం చూపించకుండా అక్కడికక్కడే కట్ చేసి మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా క్రిటికల్. చాలామంది అది ఆ ఫైన్ బ్యాలెన్స్, ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చాలామంది మిస్ అవుతున్నారు, తప్పుతున్నారు. దానివల్ల రెండింటిలో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. సో ఒక ఫైన్ ఎగ్జాంపుల్, అఫ్కోర్స్ బోత్ ద daughters were complaining that she could not spend much time with them during her 35 years long tenure. But otherwise, whatever time they spent చేసి కూడా quality time spend చేసి ఈరోజు అంత సక్సెస్ఫుల్ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ. ఇట్స్ అ వెరీ heartening to see. One is an academician, one is a revenue person, one is into IIT, IIM, and now she is working for a MNC, and one again has followed her footsteps into government service and also successful son-in-laws and beautiful grandkids. So idantha kuda of course 90% I think it is because of her effort in the
family. Please don't feel bad. Only retirement is for job. I sincerely hope you spend more time with your family. You have two very successful daughters and son-in-laws and their kids. Please spend time with them. Work and for any other thing, but take up some hobby and please spend quality time with the family. And once again, personally thank you Amma, for your valuable services to the government of Andhra Pradesh and also to the public of Andhra Pradesh. Thank you so much. నేను ఎంతో మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను, కానీ మీరందరూ మాట్లాడిన మాటలు చూస్తే నేను చాలా సంతోషంతో ఐఎమ్ ఓవర్వెల్డ్ అనమాట. సో ఏం మాట్లాడాలో నాకైతే గుర్తు రావట్లేదు. ఎనీవే, నాకు రెవెన్యూ శాఖలో పనిచేసిన నా కెరీర్ అంతా కూడా చాలా సంతృప్తికరంగా జరిగింది. ఎందుకంటే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసాము, ఎన్నో అడ్వెంచర్స్ చేసాము, ఎన్నో టార్గెట్స్ రీచ్ అవ్వడానికి అహర్నిశలు కృషి చేశాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ నాకు ఎంతో ఇచ్చింది. ఎందుకంటే నేను పనిచేసిన జిల్లా కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్లు కానీ వాళ్ళు ఐఏఎస్ అచీవ్ చేశారు. వన్స్ అపాన్ ఏ టైం మేము ఆ ప్రయత్నాలన్నీ చేశాము. సో మేము చేయలేకపోయిన ఆఫీసర్స్ని చూస్తే మాకు ఆల్వేస్ ఎంతో ఒక అభిమానము, వాళ్ళంటే ఒక ఫ్యాసినేషన్ ఉండేది. సో మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి నేను వాళ్ళని రోల్ మోడల్గా చెప్తూ ఉంటాను. మా కలెక్టర్స్ అందరి దగ్గర నుంచి కూడా వారిలో మంచి ఎంతో కొంత నేను నేర్చుకున్నాను. అలాగే ఇంకా మన ఇక్కడ కలెక్టర్ గారి గురించి, జేసీ గారి గురించి, డిఆర్ఓ గారి గురించి చెప్పాలంటే రియల్లీ వెరీ గుడ్ టీమ్. ఇలాంటి టీంతో కలిసి పనిచేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటిలో ఒక మంచి కొడుకులా ఉండాలి, ఒక తమ్ముడు ఇలా ఉంటే అలా ఎంత బాగుంటుంది మనకి. అలా సార్ వాళ్ళని చూస్తే నాకు బాగా అనిపిస్తుంది. చూస్తే సార్ దాదాపు మా పాప ఏజ్, నాకు ఎప్పుడు కూడా అంటే సన్స్ లేదు కాబట్టి అటువంటి అఫెక్షన్ నాకు చాలా ఉంటుంది. ఇలాగే సార్ కానీ మా కొలీగ్స్ అందరూ కూడా చక్కగా నాతో మంచి కోఆపరేటివ్గా మంచిగా పనిచేశారు. మనందరినీ కూడా ఎప్పుడు మర్చిపోలేను. అలాగే నా కెరీర్ ఇంత సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన సబార్డినేట్ స్టాఫ్ అవ్వచ్చు, తహసీల్దార్స్ కావచ్చు, అందరూ ఎవ్రీవన్ ఐ థ్యాంక్ యూ ఆల్. నేను ఎప్పటికీ మీ అందరినీ కూడా మర్చిపోనని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే ఈరోజు నాకు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇవన్నీ అరేంజ్ చేసిన మా డిఆర్ఓ గారికి కావచ్చు, మన అందరూ స్టాఫ్కి, కలెక్టరేట్ స్టాఫ్కి కూడా సదా కృతజ్ఞత కలిగి ఉంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. I have a replica. Madam. Sir, okay, dear sir.